అన్‌పాపులర్ ఒపీనియన్ ఏమో నాకు తెలీదు. మెగాస్టార్ పీక్ మూవీస్ అంటే 'ఇంద్ర', 'ఠాగూర్', 'జై చిరంజీవ', 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' అని చెప్పి చాలామంది చెప్తారు. బట్ నాకు పర్సనల్‌గా చిన్నప్పుడు నేను సినిమాలు చూడటం నాకు గుర్తున్నంతప్పటి నుంచి టీవీలో చూస్తున్నప్పుడు నేను చిరంజీవి సినిమాలు నాకేం గుర్తంటే 'ఆపద్బాంధవుడు', 'పాపం పసివాడు', 'ఘరానా మొగుడు', 'యమదొంగ' అలాంటి సినిమాల నుంచి నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం. అందులో పెద్ద యాక్షన్ చేసేసింది, చాలా పెద్ద డీప్ స్టోరీ, చాలా మాసీ కాదు. బట్ బాస్ యొక్క ఆ యొక్క స్వాగ్, మేనరిజమ్స్, ఎటకారం, కాస్ట్యూమ్స్, డాన్స్, గ్రేస్ అవి ఫ్యాన్స్ చేసుకున్నాయి నన్ను. చాలామందిని నాకు తెలిసి యాక్చువల్లీ 'ఇంద్ర' వరకు చిరంజీవి వచ్చాడు, మెగాస్టార్ అయ్యొచ్చాడు అంటే ఈ సినిమాల వల్లే అసలు అంత పెద్ద మాస్ క్యారెక్టరైజేషన్ వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత, పొలిటికల్ ఫెయిల్యూర్ తర్వాత ఎప్పుడైతే రిటర్న్ వచ్చాడు చిరంజీవి సినిమాలకి, 'ఖైదీ 150' పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. బట్ స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసిన సినిమాలన్నటిల్లో కల్లా అత్యద్భుతమైన సినిమా ఏది అంటే, నిజంగా క్లాసిక్ మెగాస్టార్‌ని చూపించిన సినిమా ఏది అంటే ఖచ్చితంగా మన 'శంకర్ వరప్రసాద్'. అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టాడు అనిల్ రావిపూడి. ప్రాపర్ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోరీ ఏమీ లేదు. జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్. బాస్ యొక్క మేనరిజం, బాస్ యొక్క గ్రేస్, ఎటకారాలు, ఆ స్వాగ్ ఏదైతే ఉందో దాంతోటి త్రూఅవుట్ ద మూవీ ఆడియన్స్‌ని టోటల్‌గా ఎంటర్‌టైన్ చేశారు. అలాంగ్ విత్ మెగాస్టార్ యాక్చువల్లీ 'నయనతార' ప్రెజెన్స్ ఈవెన్ వితౌట్ ప్రైమ్ ఫోకస్ అసలు ఎంత ఎలిగెంట్‌గా మెగాస్టార్‌కి ఈక్వల్‌గా ఉందంటే, లేడీ సూపర్ స్టార్ ఫర్ ఎ రీజన్ అన్నంత బాగా 'నయనతార' ఉంది. కొన్ని సినిమాటోగ్రఫీ షాట్స్ ఇంటివి కానీ, కొన్ని కొన్ని చిన్న చిన్న షాట్స్ కెమెరా వర్క్ చాలా బాగా తీశాడు. వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్‌ని అబ్సల్యూట్ 100% యూజ్ చేసుకున్నాడు. సినిమా ఎంత హెల్తీగా ఉందంటే కామెడీ, బట్ ఆబ్వియస్‌లీ క్రిటిసైజ్ చేయాలంటే మిసోజినీని నీట్‌గా యాక్సెప్ట్ చేసేయండి. మొగుడు కొట్టినా కూడా డివోర్స్ తీసుకోకూడదు, యాక్సెప్ట్ చేసి సెటిల్ చేసేసుకోవాలి అన్నట్టు, లేదంటే బాడీ షేమింగ్ చేసినట్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సినిమాలో. బట్ పండక్కి ఇలాంటి సినిమా చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, ఏదో పెద్ద యాక్షన్ మూవీస్ చూసేసి పెద్ద పెద్ద డీప్ కాన్సెప్ట్స్ చూసేసాం కానీ హాయిగా ఒక సినిమా చూసాం, హాయిగా నవ్వుకున్నాం అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత మెగాస్టార్ సినిమా ఎస్పెషల్లీ ఒకప్పుడు 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రిందట ఏదైతే ప్రాపర్ టాలీవుడ్ క్లాసిక్ ఉంటుందో అలాంటి క్లాసిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అనిల్ రావిపూడి. థ్యాంక్ యూ సో మచ్.